హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య వ్లాగ్స్. నేను 5 minutesలో రెడీ అయ్యే ఒక స్వీట్ ప్రిపేర్ చేశాను. ఏంటో అనుకుంటున్నారా? సాబుదానా పాయసం. అది కేవలం 5 నిమిషాల్లో మాత్రమే అవుతుంది. ఎక్కువ టైం కూడా అవసరం లేదు. చాలా ఈజీ ప్రాసెస్. శ్రావణం ఎండ్ అయ్యే టైం వచ్చేసింది కదా, దట్టు మళ్ళీ శ్రావణ శుక్రవారం ఇదే లాస్ట్ కాబట్టి నేను అమ్మవారికి ఒక స్వీట్ ప్రిపేర్ చేసి పెట్టాలని తొందరగా ఏదవుతుందో చూసి ఇది చేశాను. ఒక 5 minutesలో కంప్లీట్ అయిపోయింది. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్లో. అదేంటో మీరు కూడా చూసేయండి. ఈ సాబుదానా పాయసం పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది అంట. నాకు రీసెంట్గా డాక్టర్ కూడా చెప్పిండు. సో ప్రాసెస్ చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. కొంచెం పెద్ద బౌల్ తీసుకోవాలి. మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ సాబుదానాని యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 hours నానబెట్టుకోవాలి. 2 hours నానితేనే ఒక 5 minutesలో కంప్లీట్ అయిపోతుంది. ప్రాసెస్ అనేది తొందర ఉడికిపోతుంది. సో ఇలా నానబెట్టుకోవాలి. ఆ 2 hours తర్వాత ఒక బౌల్లో పాలు యాడ్ చేసుకొని అందులోకి నానబెట్టుకున్న సాబుదానాని అందులో యాడ్ చేయాలి. యాడ్ చేశాక కొద్దిగా దాన్ని స్టవ్ పైన ఉండనివ్వాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మెల్లిమెల్లిగా ఉడుకుతూ అది ఈ కన్సిస్టెన్సీ రూపంలో వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కింద అడుగంటుతుంది. సో అట్లా అడుగంటనివ్వకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఒక కప్పు షుగర్ని తీసుకోవాలి. షుగర్ని తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలి. ఆ షుగర్ అంతా మంచిగా కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత మనం స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అంటే ఎంత కావాలనిపిస్తే అంత నెయ్యి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. నెయ్యి కరిగే వరకు కలుపుకున్న తర్వాత మనము ఒక కప్పు తీసుకోవాలి. ఒక కప్పు, మీకు ఎంత పాలు క్వాంటిటీ కావాలంటే అంత పాలు. ఇది ఆల్రెడీ మనం పాలలోనే ఉడికించుకున్నాం కాబట్టి ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే. నేనైతే ఒక చిన్న గ్లాసెడ్ పాలు తీసుకొని చిక్కటి పాలు తీసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. కొంచెం చల్లారిన తర్వాత మనము ఒక బౌల్లోకి తీసుకొని తింటే సరిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కదా, ఒక 5 minutesలో చేసేయచ్చు. సో శ్రావణం ఎండ్ అయిపోతుంది కదా, మీరు కూడా ఇలా నైవేద్యం చేసి పెట్టండి. ఎంతో రుచిగా ఉండే సాబుదానా పాయసం అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయాక మీరు దేవునికి నైవేద్యం పెట్టి దాన్ని మనం మంచిగా సర్వ్ చేసేసుకుంటే అయిపోతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.